హిస్టరీ అంటే మనకి కింగ్స్ గుర్తుకొస్తారు. ఎంపైర్స్ గుర్తుకొస్తాయి. కానీ ఆ ఎంపైర్స్‌ని బిల్డ్ చేసిన వారియర్స్ గురించి ఎంతమందికి తెలుసు? థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఇండియాలో కొన్ని మంది ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళు పవర్ కోసం కాదు, మనీ కోసం కాదు, వాళ్ళ భూమి కోసం కాదు, వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ గౌరవం కోసం ఫైట్ చేశారు. గన్స్ లేని రోజుల్లో, టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం కరేజ్, ఇంటెలిజెన్స్ మరియు డిటర్మినేషన్‌తో ఇంపాసిబుల్ బ్యాటిల్స్ గెలిచారు. ఈరోజు శ్రవణ్ క్రియేటివ్ స్టూడియోస్ మీకు ఇండియా హిస్టరీలో ఉన్న కొన్ని గ్రేటెస్ట్ ఓల్డ్ ఫైటర్ స్టోరీస్ తీసుకొస్తుంది. వీళ్ళు కేవలం వారియర్స్ కాదు, వీళ్ళు లెజెండ్స్. సో ఇంక్రెడిబుల్ జర్నీని స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వారియర్ మహారాణా ప్రతాప్. 1540లో రాజస్థాన్లో జన్మించిన మహారాణా ప్రతాప్ రాజ్పుట్ హిస్టరీలో ఒక సింబల్ గా నిలిచిపోయాడు. ఆయన లైఫ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ముఘల్ ఎంపైరర్ అక్బర్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని కింగ్డమ్స్ ని కంట్రోల్ చేస్తున్న టైంలో ఒక కింగ్ మాత్రం సరెండర్ అవ్వలేదు. ఆ కింగ్ మహారాణా ప్రతాప్. అక్బర్ చాలా సార్లు పీస్ ఆఫర్స్ పంపించాడు, లగ్జరీ లైఫ్ ఇస్తాను అన్నాడు, కింగ్డమ్ సేవ్ చేస్తాను అన్నాడు. కానీ మహారాణా ప్రతాప్ ఆన్సర్ ఒకటే: ఫ్రీడమ్ కెనాట్ బి బాట్. 1576లో జరిగిన అల్డిగటి బ్యాటిల్ ఇండియా హిస్టరీలో మోస్ట్ ఫేమస్ బ్యాటిల్స్ లో ఒకటి. ఎనిమీ ఆర్మీ నంబర్స్ ఎక్కువ, వెపన్స్ ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. కానీ మహారాణా ప్రతాప్ దగ్గర ఉంది ఫియర్లెస్ ఆర్ట్. బ్యాటిల్ మధ్యలో ఆయన చతక్ ఎక్స్ట్రాడినరీ లాయల్టీ చూపించింది. సెవరల్లీ ఇంజ్యూర్డ్ అయినా కూడా ఓనర్ ని సేఫ్ గా బ్యాటిల్ ఫీల్డ్ నుండి బయటకి తీసుకెళ్లింది. చటక్ స్టోరీ ఇప్పటికీ కరేజ్ అండ్ లాయల్టీ సింబల్ గా చెప్పుకుంటారు. మహారాణా ప్రతాప్ మనకి నేర్పించిన లెసన్స్ ఏంటి? రియల్ డిఫీట్ బ్యాటిల్ ఫీల్డ్ లో కాదు, మైండ్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మన లెజెండరీ ఫైటర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం వారియర్ కాదు, ఆయన మిలిటరీ జీనియస్. యంగ్ లోనే ఫోర్స్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎనిమీ ఆర్మీస్ సైజ్ చూసి భయపడలేదు. ఇన్స్టెడ్ ఆయన ఎనిమీ వీక్నెస్ ని స్టడీ చేశారు. గురిలా వార్ఫేర్ అనే కాన్సెప్ట్ ని ఇండియాలో పవర్ఫుల్ లెవెల్ కి తీసుకెళ్లిన లీడర్ శివాజీ. నైట్ అటాక్స్, సర్ప్రైజ్ అటాక్, ఫాస్ట్ మూవ్మెంట్స్, మౌంటైన్ టెరెన్ అడ్వాంటేజ్ ఇవన్నీ కంబైన్ చేసి పవర్ఫుల్ ఎంపైర్స్ ని ఛాలెంజ్ చేశారు. అఫ్జల్ ఖాన్ ఇన్సిడెంట్ ఆయన హిస్టరీలో ఫేమస్ చాప్టర్. మీటింగ్ పేరుతో ట్రాప్ క్రియేట్ చేసిన అఫ్జల్ ఖాన్ శివాజీని ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ శివాజీ ఆల్రెడీ ప్రిపేర్డ్. పర్ఫెక్ట్ స్ట్రాటజీతో సిచ్యువేషన్ ని రివర్స్ చేసి విక్టరీ పొందారు. ఆయన బిల్డ్ చేసిన ఫోర్ట్స్, ఆయన నావల్ ఫోర్స్, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ టుడే కూడా లీడర్షిప్ ఎగ్జాంపుల్స్ గా స్టడీ చేస్తారు. శివాజీ మహారాజ్ ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్ ఏంటి? స్ట్రెంగ్త్ అంటే మజిల్స్ పవర్ కాదు, కరెక్ట్ స్ట్రాటజీ. వారియర్స్ అంటే మెన్ మాత్రమే అని అనుకుంటే హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. 1857 ఇండియన్ రిబిలియన్ లో ఒక క్వీన్ ఎంటర్ బ్రిటిష్ ఎంపైర్ ని ఛాలెంజ్ చేసింది. ఆమె రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ క్వీన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఝాన్సీని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్న టైంలో లక్ష్మీబాయి సరెండర్ అవ్వలేదు. ఆర్మీ చిన్నది, రిసోర్సెస్ ఎక్కువ, కానీ కరేజ్ అన్లిమిటెడ్. స్టోరీస్ ప్రకారం బ్యాటిల్ టైంలో తన చైల్డ్ ని క్యారీ చేస్తూ హార్స్ మీద బ్యాటిల్ ఫీల్డ్ లో ఫైట్ చేసింది. బ్రిటిష్ ఆఫీసర్స్ కూడా ఆమె బ్రేవరీ ని అడ్మైర్ చేశారు. ఫైనల్ బ్యాటిల్ వరకు ఫైట్ చేసింది, రిట్రీట్ అవ్వలేదు, ఫియర్ కి ప్లేస్ ఇవ్వలేదు. లక్ష్మీబాయి మనకి చూపించింది లీడర్షిప్ జెండర్ మీద డిపెండ్ అవ్వదు, డిటర్మినేషన్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వారియర్ టిప్పు సుల్తాన్. మైసూర్ టైగర్ ని ఫేమస్. బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ని డైరెక్ట్ గా ఆపోజ్ చేసిన స్ట్రాంగెస్ట్ రూలర్స్ లో ఒకరు. టిప్పు సుల్తాన్ మిలిటరీ ఇన్నోవేషన్స్ కి కూడా ఫేమస్, పర్టికులర్లీ రాకెట్ టెక్నాలజీ. ఆయన ఆర్మీ యూజ్ చేసిన రాకెట్స్ బ్రిటిష్ సోల్జర్స్ ని షాక్ చేశాయి. మోడర్న్ వార్ఫేర్ ఇవల్యూషన్ లో కూడా ఈ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ ఉందని హిస్టారియన్స్ చెప్తారు. టిప్పు సుల్తాన్ ఫేమస్ కోట్: ఇట్ ఈస్ బెటర్ టు లివ్ వన్ డే యాజ్ ఎ టైగర్ దెన్ 1000 years as a sheep. ఈ కోట్ ఆయన మైండ్ సెట్ ని పర్ఫెక్ట్ గా డిస్క్రైబ్ చేస్తుంది. వార్ ఫైనల్ మూమెంట్స్ వరకు ఆయన బ్యాటిల్ ఫీల్డ్ వదిలి వెళ్ళలేదు. ఆయన కరేజ్ ఇప్పటికీ హిస్టరీ బుక్స్ లో స్పెషల్ ప్లేస్ పొందింది.
కానీ హిస్టరీ అంటే ఫేమస్ నేమ్స్ మాత్రమే కాదు. థౌజండ్స్ ఆఫ్ ఫర్గాటెన్ వారియర్స్ ఉన్నారు. విలేజ్ ప్రొటెక్టర్స్, ట్రైబల్ లీడర్స్, రీజనల్ కమాండర్స్, ఫ్రీడమ్ కోసం, కల్చర్ కోసం, ప్రజల కోసం ఫైట్ చేసిన కౌంట్లెస్ హీరోస్. వాళ్ళ నేమ్స్ టెక్స్ట్ బుక్స్ లో ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ సాక్రిఫైస్ హిస్టరీ ఫౌండేషన్ క్రియేట్ చేశాయి. మన ఫ్రీడమ్, మన ఐడెంటిటీ, మన హెరిటేజ్ వాళ్ళ సాక్రిఫైసెస్ మీద బిల్డ్ అయ్యాయి. హిస్టరీలోనే కొన్ని నేమ్స్ గోల్డ్ లెటర్స్ లో ఉంటాయి, మరి కొన్ని నేమ్స్ సైలెంట్ గా ఉంటాయి, కానీ కాంట్రిబ్యూషన్ రెండు ఈక్వల్ గా ఇంపార్టెంట్. మహారాణా ప్రతాప్ మనకి ఫ్రీడమ్ వాల్యూ నేర్పించారు. శివాజీ మహారాజ్ స్ట్రాటజీ ఇంపార్టెన్స్ చూపించారు. రాణి లక్ష్మీబాయి కరేజ్ కి డెఫినేషన్ ఇచ్చింది. టిప్పు సుల్తాన్ ఫియర్లెస్నెస్ ని రిప్రజెంట్ చేశారు. వీళ్ళు అందరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన ఒక కామన్ క్వాలిటీ ఉంది, నెవర్ గివ్ అప్. హిస్టరీని చదవడం అంటే డేట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, ఆ స్టోరీస్ లో ఉన్న లెసన్స్ నేర్చుకోవడం. మీ ఫేవరెట్ ఇండియన్ వారియర్ ఎవరో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి అమేజింగ్ డాక్యుమెంటరీస్ కోసం శ్రవణ్ క్రియేటివ్ స్టూడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.